హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. చలికాలం వచ్చిందంటే మొదట గుర్తొచ్చేది ఉసిరికాయలు. ఇవి రుచి మాత్రమే కాదు, శరీరానికి ఇమ్యూనిటీ ఇచ్చే అద్భుత ఔషధం. ఇవాళ మనం ఉసిరి, అల్లం, వెల్లుల్లితో చాలా రుచిగా ఆరోగ్యంగా ఉండే పచ్చడి చేద్దాం. ఈ పచ్చడి అన్నం, ఇడ్లీ, దోశ దేనికైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా చలికాలంలో ఇది శరీరానికి హీట్, ఇమ్యూనిటీ రెండింటిని ఇస్తుంది. దీనికోసం ముందుగా నేను 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని తడంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఉసిరి మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది, జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ 1/2 kg ఉసిరికాయలకి నేను అల్లాన్ని ఇంత తీసుకున్నాను. ఈ 2 అల్లం ముక్కలు మనకు సరిపోతాయి. ఈ అల్లం జీర్ణక్రియను బాగు చేస్తుంది, కడుపుబ్బరం లేదా కడుపు బరువుగా అనిపించడం లాంటిది తగ్గిస్తుంది, శరీరాన్ని హీట్గా ఉంచుతుంది. ఈ ఉసిరికాయలు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా మొత్తం ఉసిరికాయలను తురుముకొని పక్కన పెట్టేద్దాం. ఈ అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో 4 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయడం వల్ల మరికొంత టేస్ట్ పెరుగుతుంది. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. ఇవి వేగిపోయే చూడండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఇలా పొడి కింద చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను. ఈ అల్లం ముక్కలు బాగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం 1/2 కప్పు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. అల్లం నేను 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి వెల్లుల్లి కూడా 1/2 కప్పు వేసుకున్నాను. ఇవి కూడా పొట్టు తీయకుండా వేసుకున్నాను నేను. ఇవి కూడా మరో 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మనకి హృదయానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా పేస్ట్ కింద చేసుకున్న దాంట్లో 1/2 కప్పు బెల్లం కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇది మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు చూడండి కొంచెం బాగా క్రిస్పీగా అయ్యింది కదా. ఇందులోనే మనం ఆల్రెడీ తురుముకున్న ఉసిరి నాకు 2 కప్పులు వచ్చింది. ఈ 2 కప్పులు ఇందులో యాడ్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇందులో తడి లాంటిది ఏమైనా ఉన్నా పోతుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఇందులో ఈ కప్పుతో 1/2 కప్పు కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ మీకు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మెంతిపొడి కూడా యాడ్ చేసుకొని 2 నిమ్మకాయల రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి మనకి 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మీకు కారం, ఉప్పు ఏమైనా సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ పచ్చడి మనం అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోనైనా వేసుకొని తింటే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన అల్లం, వెల్లుల్లి, ఉసిరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.